ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ అన్నన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ ఎం సివివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ మాస్టర్. వాసుదేవ. నిన్న డౌట్ అడిగారు కదా, అది నేను మాస్టర్ గారు సిమ్టమ్స్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆయన మెడిసిన్ వేయడం నేను చూశాను. మెడిసిన్ అయినా వేసేవాళ్ళు సంథింగ్ ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు కానీ ఆవు పేడ తీసుకొని అప్- అది దాంట్లో ఏమైనా కలిపే వాళ్ళో ఏమో నాకు గుర్తులేదు. అది టీకాల మీద వృద్ధి అవ్వదు. ఆ టీకాల మీద వృద్ధి అవ్వదు. ఏంటో టీకాలు వేయించుకున్నారనుకోండి, టీకాలు వేయించుకుంటే టీకాల మీద వృద్ధి అవ్వదు అవకాశం. ఆ, టీకాల మీద రుద్దే వాళ్ళు అది గుర్తుంది కానీ దాంట్లో ఏమైనా కలిపే వాళ్ళేమో నాకు తెలీదు. అది ఆ రెండింటిని చేయించడం నేను చూశాను. నేను విన్నాను కూడాను. అంటే హెల్దీ హెల్దీగా ఉన్న వాళ్ళకి టీకా చేస్తే వాడు అన్హెల్దీ అవుతాడు డెఫినెట్ గా ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల. అది ఎఫెక్టివ్ బయటికి సిమ్టమ్స్ బయటికి రావడం రాకపోవడం అనేది వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. కొంచెం శరీరం దృఢమైన శరీరం అనుకోండి, బయటికి రావాల్సిన అవసరం ఉండదు కదా, అది తట్టుకుంటుంది. ఫీబుల్ గా ఉన్న వాళ్ళకి వస్తుంది. అది 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 కూడా రాలేని వాళ్ళకి బయటికి అంత ఫీబుల్ గా వైటాలిటీ ఉంటే అసలు బయటికి కూడా కనిపించదు. లోపల లోపల సఫర్ అవుతుంది, దానివల్ల వచ్చిందని తెలియకుండా వస్తాయి. అదనమాట. యూజువల్ గా తుజా వేసేవాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ తో వస్తే ఆ సిమ్టమ్స్ బేస్ చేసుకునే మెడిసిన్ వేస్తాం. ఇప్పుడు ఒక అతను కరోనా వ్యాక్సిన్ 3 డోసెస్, మెయిన్ 3 డోసెస్, 2 డోసెస్ వాళ్ళలో పెద్దగా కనిపించలేదు కానీ అంత ఎఫెక్టివ్ గా 3 డోసెస్ వేయించుకున్న వాళ్ళలో మాత్రం డెఫినెట్ గా ఆ ఏ పార్ట్ అయితే కొంచెం వీక్ గా ఉందో ఆ పార్ట్ ఎఫెక్ట్ అయిపోతానే వచ్చింది. చాలా మందికే చూసాం. అప్పుడు నేను ఏం టూజా వేయలేదు, డైరెక్ట్ గా వాళ్ళు కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేసేసేదాన్ని. అలా అన్నమాట. అప్పుడు తగ్గాయి, సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి కూడా. అంటే ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని కుదిపేస్తుంది అనమాట, చేంజ్ తీసుకొచ్చేస్తుంది. అప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. ఒక అతను వేయించుకోక ముందు అతని హెల్త్ అంతా బాగుంది, 3 డోస్ థర్డ్ డోస్ వేయించుకున్న తర్వాత వెంటనే ఆయనకి హార్ట్ ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడ నేను తూజా వేయలేదు, ఆరమెట్ వేశాను. ఆరమెట్లో ఉన్నారు ఆయన. తగ్గింది. అంటే ఆ ఎఫెక్ట్, దాని తాలూకు ఇవన్నీ తగ్గాయి. అలా ఏమీ లేకుండా సిమ్టమ్స్ ఏం బయటికి కనిపించకుండా ఏమీ లేకుండా ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ తర్వాత వేసేది ఇది సూజా వేస్తాం, ఇంకేమన్నా వేయచ్చు. అట్లా నేను చేసింది అయితే అది. మాస్టర్ వేయడం కూడా నేను చూసాను. మన వాళ్ళకి కొంతమందికి మ్యాండేటరీ అవుతుంది కదా, గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ వాళ్ళు తప్పించుకోవడానికి వీలు ఉండేది కాదు కదా అప్పుడు. ఇంకా వాళ్ళు వేయకపోతే వేయించుకోకపోతే వాళ్ళు ఊరుకోరు, ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి ఉండదు అన్నట్టు. ఇంకా అప్పుడు అలాంటి వాళ్ళకి ఇలా చెప్పారు, నేను చూశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి? లేదు మేడం. బస్. కానీ పాపం కాన్స్టిట్యూషన్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఆ వ్యాక్సిన్ వల్ల. పాపం జాలేస్తుంది. ఎంత ఎంత డిస్టర్బ్ అయిపోతుంది అంటే అసలు మనల్ని అంత డిస్టర్బ్ అయిపోతుంది. అందులో వీళ్ళ మైండ్ సెట్ లో కూడా చేంజ్ వచ్చేస్తోంది. అంటే
అది అంటే వాళ్ళు కంగారు పడిపోయి రాంగ్ స్టెప్సే వేస్తున్నారు అది అన్నమాట. చాలా కేసులు నాకు టపగా గుర్తు రావట్లేదు కానీ ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు. నేను బేరీజ్ వేసి కొంతమంది కొంతమంది తెలుసుకుంటున్నారు కరోనా వ్యాక్సిన్ వేయించిన తర్వాతనే ఇవన్నీ మొదలైనయండి అని చెప్తారు. కొంతమంది ఆ, ఇన్ని సంవత్సరాల నుంచి అంటే దానికి ముందు వ్యాక్సిన్ వేయించుకున్నది అని అనిపిస్తుంది మనం వెనక్కి చెక్ చేసుకుంటే. అదనమాట విషయం. వాసుదేవ. ఎబ్రటానంలోకి వెళ్ళిపోదాం. ఎబ్రటానం పోయమ్మ ఇంతేనట. ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ వెరీ వాల్యుబుల్ రెమెడీ షుడ్ బి మోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. అంటే చాలా మా ఎక్కువగా అవసరం వచ్చేటువంటి మందు. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ సచ్ కండిషన్స్ యాజ్ ఆర్ క్యూర్డ్ బై బ్రయోనియా బ్రయోనియా అండ్ రూస్టాక్స్. బట్ ఇట్స్ సిమ్టమ్స్ మార్క్ అవుట్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ కేసెస్. అంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ సచ్ కండిషన్స్ యాజ్ ఆర్ క్యూర్డ్ బై బ్రయోనియా రూస్టాక్స్. క్యూర్ అయ్యేటువంటి కండిషన్స్ లో ఇది ఇండికేట్ అవుతుంది. దాని తాలూకు ఓన్ సిమ్టమ్స్ దానికి ఉంటాయి. రుమాటిక్ కండిషన్స్ విత్ హార్ట్ ఇరిటేషన్, ఎపిస్టాక్సిస్ ముక్కులోంచి బ్లడ్ కారటం. ఈ రుమాటిక్ కండిషన్స్ విత్ హార్ట్ ఇరిటేషన్ ఇది మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పలేదు. బ్లడీ యూరిన్, యూరిన్ లో రక్తం పోవటం. యాంగ్జైటీ అండ్ ట్రెంబ్లింగ్ వెన్ దేర్ హ్యాస్ బీన్ ఏ హిస్టరీ ఆఫ్ డయేరియా. ఆందోళన వణుకు ఉంటుంది ఎప్పుడు డయేరియా హిస్టరీ ఉంటే. అంటే అంతకుముందు విరోచనాలు అయ్యి ఆ తర్వాత నుంచి ఈ యాంగ్జైటీ ట్రెంబ్లింగ్ ఇది మొదలైంది అన్నటువంటి కేసెస్ లో కూడా ఎప్పుడైనా ఇండికేట్ అవుతుంది. ఏ సడన్లీ చెక్ డయేరియా విల్ బి ఫాలోడ్ బై వైలెంట్ కార్డియాక్ సిమ్టమ్స్. సడన్ గా అయ్యే విరోచనాలని సప్రెస్ చేస్తే ఆపితే దాని తర్వాత డెవలప్ అయ్యే హార్ట్ సిమ్టమ్స్ వైలెంట్ హార్ట్ సిమ్టమ్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. ఇట్ ఈస్ మచ్ లైక్ లెడమ్ ఆరం కాల్మియా. ఇది లెడమ్ పాల్ సిమ్టమ్స్ ఆరం కాల్మియా సిమ్టమ్స్ ఉంటాయి వీటికి. మెరాస్మస్. ఇన్ మెరాస్మస్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ రెమెడీ అండ్ నాట్ అన్ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్. మెరాస్మస్ అంటే మాల్ న్యూట్రిషన్ వలన వచ్చేటువంటి ఈ హెల్త్ ఇష్యూ. మెరాస్మస్ అంటే పొట్ట పెద్దదిగా ఉండి అంత ఎముకలు పోగులా ఉండి కాళ్ళు సన్నగా ఉండి అలా అటువంటి వాటిల్లో ఈ రెమెడీ యూజ్ ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. అంటే అండర్ న్యూట్రిషన్ అంటే అంటే వీళ్ళకి ఎస్టిములేషన్ సరిగా లేకపోయినప్పటికీ కూడా మెరాస్మస్ రావచ్చు. ఫుడ్ ఇంటేక్ సరిగా న్యూట్రిషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా రావచ్చు. రెండు కారణాలు. దా ఫుడ్ తీసుకోకపోవడం సరిగా వల్ల వచ్చిన దానికి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, మెడిసిన్ అవసరం ఉండదు. అలా కాకుండా డైజెషన్ కెపాసిటీ ఎస్టిములేషన్ కెపాసిటీ లేకపోవడం వలన మెరాస్మస్ వస్తే దాంట్లో ఎప్పటికైనా మెడికేట్ అవుతుంది. The emaciation begins in the lower limbs and gradually spreads upward, so that the face is the last affected. That is the opposite of Lycopodium, natrum, and sorinum. అంటే లోవర్ లిమ్స్ నుంచి అంటే కింద కాల నుంచి చిక్కిపోవడం అనేది మొదలవుతుంది, నెమ్మదిగా పైకి వెళ్తుంది ఆ చిక్కు. దానివల్ల ఫేస్ అనేది లాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కింద నుంచి ఎఫెక్ట్ అవుతుంది వచ్చి లాస్ట్ ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది లైకోపోడియం నాట్రమోర్ సోరణం కి ఆపోజిట్. అంటే అవి పైనుంచి ఇమేసెస్ స్టార్ట్ అవుతుంది. చెస్ట్. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ప్లూరసీ ఆఫ్టర్ బ్రయోనియా విచ్ సీమ్డ్ ఇండికేటెడ్ హ్యాడ్ ఫెయిల్డ్. బ్రయోనియా ఇండికేట్ అయ్యి అది వేస్తే ఫెయిల్ అయినటువంటి ఈ ప్లూరసీ కేసెస్ ని ఇది క్యూర్ చేస్తుంది. ప్లూరసీ అంటే ఏంటంటే మీకు చెప్పాను ఆల్రెడీ. లంగ్స్ చుట్టూ పొరలు ఉంటాయి రెండు, వాటిని ప్లూరా అంటారు. రెండు పొరలు మధ్యలో వాటర్ ఉంటుంది. అక్కడ ఉండాల్సిన దానికంటే ఎక్కువ సెక్రెట్ అయిపోతూ ఉంటే అది ప్లూరసీ అవుతుంది. అటువంటి కేసెస్ అవి నిజంగా అయితే టఫెస్ట్ కేసెస్ అన్నమాట. అవి కరెక్ట్గా కనుక మందు వేయగలిగితే తగ్గిపోతుంది. అల్లపతిలో అయితే సిరంజితో ఆ వాటర్ తీస్తారు వాళ్ళు. అదే వాళ్ళ దాంట్లో ట్రీట్మెంట్ అదనమాట. అలాంటప్పుడు బ్రయోనియా తర్వాత ఆఫ్టర్ బ్రయోనియా అది ఇండికేట్ అయిందని బ్రయోనియా వేసి అది ఫెయిల్ అయినప్పుడు ఇవి ఎవరిటైనా పనిచేస్తుంది ఫ్లోరసీలో.
A woman lying in bed with dyspnea, anxiety, cold sweat, and pain in the heart was surrounded by friends to see her die. అంటే ఎవరన్నా ఒక స్త్రీ మంచం మీద ఆయాసంతో పడుకుని ఆందోళనగా ఉండి చల్లటి చెమట పట్టేస్తూ గుండెల్లో నొప్పిగా ఉండి ఇంకా చనిపోతుందేమో అన్నటువంటి కేసెస్ లో ఇది పనిచేస్తుంది. It was learned that she had suffered for many months with a rheumatism in one knee, that she had used crutches to get about the house, and that she had recently been speedily cured by a strong liniment only a few days before this attack. ఎంక్వైరీ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే అటువంటి కేసెస్ లో ఆవిడకి ముందు ఒక కాలికి మోకాలు నొప్పి కీళ్ళవాతం స్టార్ట్ అయింది. అంటే అసలు క్రచెస్ అంటే ఉంటాయి కదా, దాన్ని ఏదో అంటారు తెలుగులో గుర్తు రావట్లేదు, ఏమంటారండి, చంకలో పెట్టుకొని నడుస్తారు కదా వాటి, ఆ వాటి సహాయంతో ఇంట్లో కూడా వాటి సహాయంతో తిరిగినటువంటి ఆవిడ సడన్ గా ఈ మధ్యనే చాలా ఫాస్ట్ గా క్యూర్ అయిపోయింది. ఏది, ఈ అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల సప్రెస్ అయిపోయింది అది. ఈ ఈ హార్ట్ కంప్లైంట్ రావడానికి, ఈ ఆందోళన, ఈ చల్లటి చెమట ఇవి రావడానికి ముందు ఎబ్రటానం రెస్టోర్డ్ హర్ టు హెల్త్ ప్రాంప్ట్లీ. ఇలాంటి చోట ఎబ్రటానం వేస్తే ఖచ్చితంగా హెల్త్ అనేది వెనక్కి తీసుకొస్తుంది. It has caused and cured burning ulcerative pains in the stomach with suspicious vomiting. అంటే it has caused and cured burning ulcerative pains in the stomach with suspicious vomiting. అంటే స్టమక్ లో అల్సర్ వచ్చి దాని తాలూకు మంట, పెయిన్, వామిటింగ్ వలన మనకు అర్థమైపోతుంది అల్సర్ ఏమైనా ఫామ్ అయింది అన్నటువంటిది. అలాంటి దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది, క్యూర్ చేస్తుంది. అంటే ఈ రుమాటిజం ని సప్రెస్ చేసుకున్న తర్వాత ఈ హార్ట్ అయినా రావచ్చు, లేదా ఇది కూడా రావచ్చు, బర్న్ అల్సర్ ఇన్ ది స్టమక్. మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ ఈజ్ ఏ మార్క్డ్ ఫీచర్ ఇన్ ఎబ్రోటానం. మెటాస్టాసిస్ అనేది చాలా మార్క్డ్ గా ఉంటుంది ఎబ్రోటానంలో. అంటే ఒక చోట తగ్గి ఇంకొక జబ్బులాగా బయటికి వస్తుంది ఇంకొక రూపంలో నుంచి, దాన్ని మెటాస్టాసిస్ అంటారు. ద చేంజింగ్ ఆఫ్ వన్ సో కాల్డ్ డిసీజ్ ఇంటూ ఎనదర్ ఆల్వేస్ కాల్స్ అటెన్షన్ టు ఎబ్రోటానం. అంటే ఒక జబ్బులో నుంచి ఇంకో జబ్బులోకి మారిపోతూ ఉంటుంది, అది ఎబ్రటానం అనమాట. అలాంటి దాంట్లో ఎబ్రటానం పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది పారోటిడ్ చేంజింగ్ టు టెస్ట్స్ ఆర్ మ్యామే, టెస్టిస్, టెస్టిస్ అయి ఉంటుంది, ఆర్ మ్యామే ఈజ్ జనరల్లీ క్యూర్డ్ బై కార్బోవేజ్ ఆర్ పల్స్టులా, బట్ ఎబ్రటానం హ్యాస్ క్యూర్డ్ వెన్ దీస్ రెమెడీస్ హ్యావ్ ఫెయిల్డ్. పల్స్టులాలో కూడా ఉంటుంది మెటాస్టాసిస్. అంటే ఈ మంప్స్ గోదబెల్లలు వచ్చి అది అక్కడి నుంచి జబ్బు తగ్గి మళ్ళీ ఏ వృషణాలు కానీ బ్రెస్ట్ లోకి కానీ ఎఫెక్ట్ అయినప్పుడు యూజువల్ గా కార్బోవేజ్ పలస్టులా వాటితో క్యూర్ అయిపోతాయి. ఎబ్రటానం అనేది ఈ రెండు మెడిసిన్స్ ఫెయిల్ అయినప్పుడు అది వేస్తే పనిచేస్తుంది. ఎంత డెప్త్ ఉందో చూడండి ఈ ఎబ్రటానానికి. సప్రెషన్. A suddenly checked diarrhea followed by piles and acute rheumatism with bleedings as mentioned above is further argument in favor of this idea. అంటే సడన్ గా డయేరియా, విరోచనాలు అనేవి ఆగిపోయి పైల్స్ రుమాటిజమో మొదలైతే బ్లీడింగ్ తో పైన చెప్పినటువంటి వాటి వల్ల, అంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఇలా సప్రెస్ అయ్యి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం అనమాట, అప్పుడు ఈ మందు పనిచేస్తుంది. ది ఎబ్రటానం పేషెంట్ ఈజ్ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్ అండ్ కోల్డ్ డ్యాంప్ వెదర్. చల్లటి గాలన్నా తేమతో కూడిన చల్లటి వాతావరణం అన్నా ఎబ్రటానం వాడు సెన్సిటివ్ గా ఉంటాడు. హీ సఫర్స్ మచ్ ఫ్రమ్ బ్యాక్ ఎక్స్ అండ్ హిస్ సిమ్టమ్స్ ఆర్ వర్స్ డ్యూరింగ్ ది నైట్. నడువు నొప్పుతో ఎక్కువ ఎక్కువ సఫర్ అవుతాడు. ఇంకా ఏంటంటే రాత్రిళ్ళు ఈ సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ అవుతాయి. ఇన్ బాయ్స్ ఇట్ క్యూర్స్ హైడ్రోసీల్. అది హైడ్రోసీల్ ని కూడా మగపిల్లల్లో ఉండే హైడ్రోసీల్ క్యూర్ చేస్తుంది. ఇన్ ఇన్ఫాంట్స్ ఇట్ క్యూర్స్ బ్లీడింగ్ ఫ్రమ్ ది నావెల్. ఆ బొడ్డు దగ్గర నుంచి, ఇన్ఫాంట్స్ అంటే 1 year లోపు ఏజ్ ఉన్న పిల్లలు, వాళ్ళలో ఆ బొడ్డు దగ్గర నుంచి బ్లడ్ కారుతూ బ్లీడింగ్ అవుతూ ఉన్నటువంటి కేసెస్ లో కూడా ఇది పనిచేస్తుంది ఎబ్రటానం అనేది. దిస్ ఈజ్ అబౌట్ ఎబ్రటానం. ఎవరన్నా ఎబ్రటానం కేసెస్ చూసినవి ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి.
జనరల్గా రేర్గా వాడతాం కదా మేడం. ఆ? చెప్పండి. ఏంటి? నేను ఒక కేసు చూశాను, ఆల్రెడీ మీకు చెప్పాను నేను అది. ఒక అమ్మాయి 7 నెలల దాకా మైల్ స్టోన్స్ అన్ని 8 నెలల దాకా బాగానే వచ్చాయి. అప్పుడు విపరీతంగా మోషన్స్ అయిపోయినాయి. ఎన్నంటే అసలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది 20 డేస్ అలా. సడన్ గా బాగా చాలా స్ట్రాంగ్ గా అలోపతి మెడిసిన్స్ వాడితే గానీ ఆ మోషన్స్ తగ్గలేదంట. అక్కడి నుంచి వెంటనే ఆ, అప్పటిదాకా వచ్చిన మైల్ స్టోన్స్ అంటే అక్కడితో ఆగిపోయింది బ్రెయిన్ ఎదగడం అవన్నీ కూడా. ఇంకా అక్కడి నుంచి స్లో అయిపోయింది మైండ్ ఎదగడం అనేది. ఆ ఇమాన్సియేషన్ ఉండేదిలే పిల్లలో, ఆ వెర్రి నవ్వు అలా అలా వచ్చింది ఆ అమ్మాయి. అప్పుడే దాన్ని బేస్ చేసుకునే ఎబ్బర్టైనా వేశాను. అంటే అది నా అంతటి నేను వేయలేదులేండి. అంటే కేసు చదివినప్పుడు నాకు ఎబ్బర్టైనా అనిపించింది. కానీ ఎబ్బర్టైనా యూజువల్ గా నేను ఎప్పుడు వేయలేదు కదా అనే ఉద్దేశంతో బుజ్జి గారికి కాల్ చేసి కేసు అంతా చదివి వినిపించాను. బుజ్జి గారు అన్నారు, నీకు ఏం వేయాలో నీకు సజెస్ట్ అయింది మెడిసిన్, అది కరెక్టే, అది వెయ్యి అన్నారు. ఎలా చెప్పారండి మీరు అంటే, ఆ నేరేషన్ ని బట్టి చెప్పాను అన్నారు. ఒక కేసుని నేరేట్ చేసిన విధానాన్ని బట్టి ఎప్పుడైనా వేస్తాను. దాంతోనే ఎప్పుడైనా 1 年దాకా వెళ్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత అది దాని తాలూకు ఎఫెక్ట్ అంతా పోయి ఒరిజినల్ గా తన యొక్క నేచర్ అది బయటకు వచ్చింది బీఫో. మళ్ళీ బీఫో చాలా సార్లు వేసాం. 1 年దాకా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కెలాడియం వేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా నేట్రమూర్లోకి వెళ్ళింది. ఇంకా తర్వాత వాళ్ళు మానేశారు కూడా. చాలా వరకు నార్మల్ అయింది. మనం చెప్పేది అర్థం చేసుకోవడం, మాట్లాడడం. ఆ, ఇంకా తనకు అసలు ఎంతలా మెచ్యూరిటీ వచ్చిందంటే నాకు కూడా పెళ్లి చేయండి. అదే నువ్వు ఇలా ఉంటే ఎలా పెళ్లి చేస్తాం అంటే మారింది దానికోసం అని. మార్చుకుంది తను. తర్వాత నాకు ఇంకా వాళ్ళు మానేశారనుకోండి. అది నేను చూసిన ఒకటే ఒక కేసు సెపరేట్ అని. నెక్స్ట్ డ్రగ్ ఒకటి చదువు. ఎకోనైట్ చదువుదాం. యాసిడిస్టిక్ ఆల్రెడీ యాసిడ్స్ తో చదివాం కదా. సో ఎకోనైట్. Econitum napellus. Introduction. Econite is a short-acting remedy. Its symptoms do not last long. It is a violent poison in large doses, either destroying life or passing away in its effects quite soon. So that if the patient recovers, the recovery is not delayed. There are no chronic diseases following it. ఎకునేట్ అనేది షార్ట్ యాక్టింగ్ రెమెడీ. ఆ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కాలం ఉండదు. షార్ట్ యాక్టింగ్ రెమెడీ అంటే అదే. ఇది కానీ చాలా వెరీ పాయిజనస్ డ్రగ్. లార్జ్ డోసెస్ లో వేస్తే వైలెంట్ పాయిజన్. అది చావుకన్నా దారి తీయచ్చు, లేదా మేజర్ ఎఫెక్ట్స్ అయినా కలిగించవచ్చు. పేషెంట్ ఇఫ్ ద పేషెంట్ రికవర్స్, ద రికవరీ ఈజ్ నాట్ డిలేడ్. దేర్ ఆర్ నో క్రానిక్ డిసీజెస్ ఫాలోయింగ్ ఇట్. Like a great storm, it comes and sweeps over and passes away. అంటే ఇది సిమ్టమ్స్ ఎంత వైలెంట్ గా అంత ఫాస్ట్ గా వస్తాయో అంత ఫాస్ట్ గానే తగ్గుతాయి. అంటే ఒక తుఫాను వచ్చి మొత్తం స్వీప్ చేసేసి వెళ్ళిపోతుంది చూడండి, ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, మొత్తం క్లీన్ చేసేసి. అలా ఉంటుంది ఇది. అంటే ఆ సిమ్టమ్స్ కి మన డ్రగ్ ఇండికేట్ అయ్యి. ఏమండి ఒక్క నిమిషం. స్వీప్ చేసేసి అలా వెళ్ళిపోయినట్టుగా అలా వెళ్ళిపోతుంది. మందు వేసినప్పుడు అంత రావడము అంత వైలెంట్
గానే వస్తాయి. ఈ మందు ఇండికేట్ అయ్యి వేస్తే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఆ జబ్బును కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. By a little meditation, we will discover what kind of sickness all this is like, and what kind of a patient is most likely to have that short, sudden sickness. అంటే బై ఏ లిటిల్ మెడిటేషన్ వీ విల్ డిస్కవర్ వాట్ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఆల్ దిస్ ఈజ్ లైక్. అంటే మనం కొంచెం శ్రద్ధ పెడితే అది ఎటువంటి సిక్నెస్, ఇది దేని వల్ల వచ్చింది ఏమిటి మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ సడన్ గా ఈ ఈ పేషెంట్ ఈజ్ లమోస్, ఈ పేషెంట్ ఎటువంటి రకం వాడు అంటే ఏదైనా వచ్చినా ఫాస్ట్ గా వచ్చి ఫాస్ట్ గా తగ్గిపోయేటువంటి ఇది కలవాడు అని మనకు అర్థమవుతుంది. ఇఫ్ వీ థింక్ ఏ మూమెంట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ హోమియోపతిక్ అబ్జర్వేషన్, వీ విల్ రిమెంబర్ దట్ విగరస్ ప్లెథోరిక్ ఇండివిజువల్స్ వెన్ దే ఆర్ టేక్ కోల్డ్ దే వెన్ దే టేక్ కోల్డ్ come down violently, whereas feeble people, sickly people come down and recover slowly from acute diseases and do not become so violently and so suddenly sick. అంటే ఇఫ్ వీ థింక్ ఏ మూమెంట్, ఒక నిమిషం మనం గనక మన ఎక్స్పీరియన్స్ తో ఆలోచిస్తే హోమియోపతిక్ అబ్జర్వేషన్ ఏమో తెలుస్తుందంటే విగరస్ గా వస్తుంది ప్లెథోరిక్ ఇండివిజువల్స్ లో. వాళ్ళు ఏదైనా చల్లదనానికి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అంత వైలెంట్ గా ఇప్పటిదాకా బాగున్నవాడు ఒక గంటలోనే 104కి వెళ్ళిపోతాడు అనమాట. అంతలోనే వీక్ అయిపోతాడు, అంతలోనే సిక్ అయిపోతారు, ఇంకా చనిపోతాడేమో అన్నట్టుగా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కేసు. అక్యూట్ డిసీజెస్ అంటే రికవర్ స్లోలీ ఫ్రమ్ ద అక్యూట్ డిసీజెస్ ఈ మందు వేస్తే. డు నాట్ బికమ్ సో వైలెంట్లీ అండ్ సో సడన్లీ సిక్. ఫ్రమ్ దిస్ and from examining the sudden effects of aconite, it will be easy to see that persons who come down with aconite sicknesses are plethoric individuals. Strong, robust people, rugged children and infants become sick. దృఢంగా కనిపించేటువంటి వాళ్ళు చిన్నపిల్లలు కానీ చంటి పిల్లలు కానీ సడన్ గా సిక్ అయిపోతారు. నాట్ ఏ వెరీ స్లైట్ కోల్డ్ ఆర్ ఫ్రమ్ స్లైట్ ఎక్స్పోజర్, బట్ చిన్నదానికి కూడా అనమాట. బట్ ఫ్రమ్ మోర్ వైలెంట్ ఎక్స్పోజర్, చిన్న వాటికి కాకుండా పెద్ద అంటే ఎక్కువసేపు కనుక ఆ స్టామ్స్ కి వాటికి ఎక్స్పోజ్ అయితే ఎఫెక్ట్ అయిపోతారు. ఫ్రమ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ విత్ డెఫిషియంట్ క్లోతింగ్, లేదా సరిగ్గా కవరింగ్ చేసుకోకపోవడం వల్ల ఎఫెక్ట్ అయిపోయినా. ఫ్రమ్ సడన్ వైలెంట్ చేంజెస్ ఫ్రమ్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు ది కోల్డ్ నార్త్ డ్రై విండ్, అంటే చలికి ఎక్స్పోజ్ అవడం ఎక్కువసేపు అనమాట. డ్రై కోల్డ్ విండ్ కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే వీళ్ళలో సడన్ గా వైలెంట్ గా చేంజెస్ వస్తాయి. ఏ విగరస్ పర్సన్ కాట్ అవుట్ విత్ థిన్ క్లోతింగ్ ఆర్ రిమైనింగ్ అవుట్ ఇన్ ద కోల్డ్ డ్రై ఎయిర్ ఆఫ్ మిడ్ వింటర్ విత్ ఇట్స్ సడన్ వైలెంట్ చేంజెస్ కమ్స్ డౌన్ ఈవెన్ బిఫోర్ నైట్ విత్ వైలెంట్ సిమ్టమ్స్. అంటే పల్చటి పల్చటి దుప్పటి అది క్లాతింగ్ చేసుకుని ఉండి రిమైనింగ్ అవుట్ ఇన్ ది కోల్డ్ డ్రై ఎయిర్, అంటే చలికాలం మంచి చలికాలంలో ఇవి ఎయిర్ కి ఎక్స్పోజ్ అయితే సడన్ గా వీళ్ళలో చేంజెస్ వైలెంట్ గా స్టార్ట్ అయిపోతాయి. సడన్ గా నైట్ కి నైటే వీళ్ళు సీరియస్ అయిపోతాయి సిమ్టమ్స్ అన్ని కూడా. దిస్ ఈస్ ద క్లాస్ ఆఫ్ పేషెంట్స్, ద ప్లెథోరిక్ అండ్ విగరస్ హూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ హార్ట్, యాక్టివ్ బ్రెయిన్, vigorous circulation and come down suddenly from violent exposure though that need aconite. అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, గట్టి వాళ్ళు, అంటే వైటాలిటీ చాలా బాగుంది అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రొలాంగ్డ్ గా ఎక్కువ టైం ఎక్స్పోజర్ అవడం వలన సడన్ గా సిమ్టమ్స్ అన్ని సడన్ గా వీళ్ళు డౌన్ అయిపోతారు. ఎకనైట్ హ్యాస్ ఇన్ ఇట్స్ నేచర్ నన్ ఆఫ్ ద రిజల్ట్స్ యూజువల్లీ ఫాలోయింగ్ ఇన్ఫ్లమేషన్, అంటే ఏదో ఇన్ఫ్లమేషన్ వచ్చి నెమ్మదిగా ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ ఏదో స్టార్ట్ అయ్యి హెల్త్ సిమ్టమ్స్ అలా ఉండదు వీళ్ళ దాంట్లో. The storm is over so quickly that it seems mostly to conform to the earlier condition. In these vigorous patients, sudden congestions are likely to be thrown off by good reaction. The patient seems to be threatened with a sudden and violent death, but recovery is quick. అంటే క్షణాల్లో పేషెంట్ కేసు వెళ్ళిపోతూ ఉంటుంది చావుకి దగ్గరగా, కానీ టక్మని అంత ఫాస్ట్గా రికవర్ అవ్వగలుగుతాడు. సో యాజ్ వాజ్ అబ్జర్వ్డ్ బై దన్హామ్, ఇట్ ఈస్ ఏ గ్రేట్ స్టార్మ్ అండ్ సూన్ ఓవర్, అంటే ఇది ఒక తుఫాన్ లాగా ఫాస్ట్ గా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. ఇది డ్రగ్ అవసరమైనటువంటి వాళ్ళలో సిమ్టమ్స్ అంత ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి, అంత వైలెంట్ గా డెవలప్ అవుతాయి.
In these, Dunham's discussion of this remedy in his Materia Medica is very poetical and well worth reading. అంటే ఆయన రాసినటువంటి బుక్ లో ఈ డ్రగ్ గురించి చదివితే చాలా పొయిటిక్ గా చెప్పారట. చదవడం చాలా అవసరం అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఇక్కడికి ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిష్ గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.